2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ ఉషా. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా దోషాల వల్ల ఎఫెక్ట్ అవుతూ ఉంటుంటుంది. దానివల్ల కార్యసిద్ధి ఏదైతే ఉంటుందో ముందుకు వెళ్ళదు. సో అదేవిధంగా కర్మబంధన దోషం అని కొంతమంది చెప్తూ ఉంటుంటారు. అసలు కర్మబంధన దోషం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారిగా కనుక మనం చూసుకుంటే ఏ విధంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంటుంది? కర్మబంధన దోషంలో ఎన్ని రకాలుగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందన్న వాటిపైన మనతో పాటు వేదిక్ ఆస్ట్రాలజర్ ఉమాదేవరకొండ గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అమ్మ ఉషా గారు. కర్మబంధన దోషాలు. సో ఈ మధ్యకాలంలో ఏ పనులు చేపట్టినా కొంతమందికి పనులు అవ్వట్లేదు అన్నప్పుడు కొన్ని దోషాల గురించి ప్రస్తావించడం జరుగుతుంది. అందులో కర్మబంధన దోషం అనేది ఒకటి మనం వింటూ ఉన్నాము. కర్మబంధన దోషం అంటే ఏంటి? ద్వాదశ రాశుల వారి కనుక మనం చూసుకుంటే ఒక్కొక్క రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? కర్మబంధన దోషంలో ఎన్ని రకాలుగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది అంటారు? తప్పకుండా అమ్మ. కర్మబంధన దోషము అంటే కర్మ అంటే మనం చేసేటువంటి పని అండి. ఇఫ్ ఇన్ కేస్ మనం చేయాల్సిన కొన్ని పనులు, కర్తవ్యాలు, మన బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించకపోయినా, కర్మ అంటే పని ఏదైనా మన చేతులారా, మన స్వయం కృతాపరాధాలు చేతులారా కొంతమందికి అన్యాయం చేసినా, పొరపాట్లు మనం చేసినా దానివల్ల మనకు ఎదురయ్యేటువంటి బ్లాకేజెస్ అనమాట. ఆ కర్మబంధన దోషాల్లో 3 రకాలు ఉంటుందమ్మా. నెంబర్ 1 పితృ రుణ దోషము. ఓకే. పితృశాపము, పితృదోషము అంటుంటారు. రెండోది మాతృ రుణ దోషము. మూడోది స్త్రీ శాపము అంటారండి. ఈ 3 కూడా అందరూ వినేటువంటి పేర్లే. తండ్రి దగ్గర నుంచి తల్లి దగ్గర నుంచి ఆడవాళ్ళు, స్త్రీ శాపం దగ్గర నుంచి. సో ఇక్కడ ఏంటి అంటే మొట్టమొదటి పితృ రుణ దోషము అంటే ఎప్పుడైతే మన ఇంట్లో మరణించినటువంటి పెద్దవాళ్ళకి, వంశస్థులకి, పూర్వీకులకి సరైనటువంటి శ్రాద్ధకర్మ, కర్మకాండ చేయనప్పుడు, వాళ్ళ మీద గౌరవ మర్యాదలు మనకి లేనప్పుడు, వారి యొక్క వారసత్వాన్ని మనం సరిగ్గా కొనసాగించలేనప్పుడు, వారి యొక్క ఆత్మశాంతి చేకూరినప్పుడు ఆ పితృదోషము అనేటువంటిది వస్తుందండి. దీనికోసం అనేక రకాల ఆలయాల్లో అనేక రకాల పూజలు నిర్వహిస్తూ ఉంటారు. కానీ చాలామంది అయినా సరే రెమెడీ అవ్వక ఇబ్బంది పడుతూ ఉంటారమ్మా. ఇది ఉంది అని గమనించడానికి గల కారణం మొట్టమొదటి సంతానం కలగదండి. ఓకే. వంశము అనేటువంటిది ముందుకు అభివృద్ధి చెందదు, ఆగిపోతుంది. రెండోది రుణ బాధలు, అప్పుల బాధతో తీవ్రంగా ఇబ్బంది పడతారు. మూడవది కెరీర్లో ఇబ్బందులు తీవ్రంగా వచ్చేస్తాయండి. నాలుగవది ఆస్తి తగాదాలు. అంటే ఆ పూర్వీకుల యొక్క ఆస్తి పంచుకోవడానికి కూడా అది వాళ్ళకి వెళ్ళక వీళ్ళకి రాక కోర్టుల్లో పడి, సెటిల్మెంట్స్లో పడి అలాగే ఉంటుంది తప్ప దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. తండ్రి వైపు ఉండేటువంటి బంధువులు అందరూ కూడా దూరం అయిపోతారండి. సో మానసికంగా ప్రశాంతత ఉండదు. అంటే ఎటువైపు ఏం చూసినా అన్నీ బ్లాకేజీలా కనబడుతూ ఉంటాయి బికాజ్ ఆఫ్ పితృశాపము. ఇకపోతే రెండోది మాతృ రుణ దోషము. తల్లిని హింసించినా, కొంతమంది తల్లిని కొడుతూ ఉంటారండి. తల్లిని కొట్టినా, లేకపోతే ఆవిడకి ఏదైనా అన్యాయము చేసినా, 4 మదర్స్కి సంబంధించినటువంటి ఏదైనా ప్రాబ్లం ఉన్నా, వాళ్ళకి సంబంధించినటువంటిది ఏదైనా ఇబ్బంది జరిగినా ఈ మాతృ రుణ దోషము కనబడుతుంది. ఇది జాతకంలో చంద్రుడి యొక్క గమనం ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఓకే. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే మనిషికి మానసికంగా ప్రశాంతత అనేటువంటిది ఉండదండి. అంటే ఆ వ్యక్తికి డబ్బు ఉంటుందమ్మా, తర్వాత ఐశ్వర్యం అంతా ఉంటుంది, కానీ ఏంటి అంటే ప్రశాంతత ఉండదు, నిద్ర పట్టదు, డిస్టర్బ్ అయిపోతారు. ట్రామా, ఓవర్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్, ఒక డార్క్ నెగిటివ్ ఫేజ్లోకి వెళ్ళిపోతారండి. వైల్డ్గా బిహేవియర్ కనబడుతూ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎవరిని చూసినా కోపం వచ్చేస్తుంటుంది. వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు, ఎదుటి వారిని ప్రశాంతంగా ఉంచలేరు. ఏది పట్టుకున్నా ఫెయిల్యూర్. చిన్న విషయానికి కోపం వస్తుంది. వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని వాళ్ళే దెబ్బతీసుకుంటూ ఉంటారు. అంటే సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనమాట. మాతృ రుణ దోషం ఉన్నప్పుడు ఇలాంటివే కనబడతాయండి. ఇకపోతే మూడవది స్త్రీ శాపము అనేటువంటిదమ్మ. దీనివల్ల ఏంటి అంటే ఆడవాళ్ళ వల్ల ఇబ్బందులు రావడం కానీ, మెరిటల్ లైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు చూడడం కానీ, లేకపోతే ప్రేమలో ఫెయిల్ అవ్వడం కానీ, లవ్ ఫెయిల్యూర్స్ ఎక్కువగా చూడడం కానీ, బిజినెస్లో పార్ట్నర్షిప్లో ఫెయిల్ అవ్వడం కానీ, శుక్రుడు అండ్ 7th హౌస్ బట్టి ఇది ఉందా లేదా అని తెలుస్తూ ఉంటుందమ్మా, జన్మజాతకం రీత్యా. తర్వాత ఈ స్త్రీ శాపం ఉన్నటువంటి వాళ్ళకి ఏ తప్పు చేయకపోయినా వాళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తాయి. అంటే ఆ పలానా స్త్రీని ఏడిపించారు, ఆ మహిళతో అసభ్యకరంగా ప్రవర్తించారు, వాళ్ళు ఏం చేసినా చేయకపోయినా కొంతమంది ఇది ఫేస్ చేస్తారు. అది స్త్రీ శాపం వల్లనే కలుగుతుంది. తర్వాత వాళ్ళ జీవితంలో ఏ నష్టము కలిగినా చాలా వరకు ఏదో ఒక స్త్రీ వల్ల, మహిళ వల్లనే కలుగుతూ ఉంటాయి. అది భార్య, కూతురు, అత్తగారు, స్నేహితురాలు, శ్రేయోభిలాషి, అధికారి, ఎవరైనా కావచ్చు. ఏదో ఒక స్త్రీ వలనేది కలుగుతూ ఉండడం వల్ల ఇది స్త్రీ శాపంగా శాస్త్రం చెప్పిందమ్మా.
ఓకే. ఈ 3 రకాల కర్మబంధనాలు మనిషికి ఉన్నాయి అంటే ఏదో ఒక విధంగా మీరు ఇందాకన్నారు పదం అంటే కార్యసిద్ధి, అది జరగదండి. ప్రతి పనిలోనూ ఆటంకాలు వస్తూనే ఉంటాయమ్మా. ధనుసు రాశి వారికి కనుక మనం చూస్తే ఈ 2026లో కర్మబంధన దోషం వల్ల ఎక్కడైనా సరే వీళ్ళకి కెరియర్ ఆర్ బిజినెస్లో, లేదు అంటే రిలేషన్షిప్లో, హెల్త్లో స్ట్రక్ అయ్యే అవకాశం కానివ్వండి, జీవితం ఆగిపోయే అవకాశం కానివ్వండి కనిపిస్తుంది అంటారా? వీళ్ళకి ఆ ఎఫెక్ట్స్ ఉండే అవకాశం ఉంటుందా? సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? తప్పకుండా అండి. ధనస్సు రాశి వాళ్ళకి ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా కర్మబంధన దోషం ఉంటే కనుక ఏ పని కూడా సరైన సమయానికి పూర్తవదండి. అన్ని పనుల్లోనూ ఆటంకాలే. ఈరోజు రావాల్సిన డబ్బులు 10 రోజులు, ఈరోజు అవ్వాల్సిన పని ఎప్పటికో అసలు అవుతుందో కూడా తెలియదు. కానీ దాని మీద ఆశలు పెట్టుకుని గాల్లో మేడలు కట్టినట్టుగా జీవితంలో బ్రతికేస్తూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు. దానికి తాలూకు పర్యవసానం ఎప్పుడు తెలుస్తుంది అంటే ఎప్పటికో ఆ కర్మబంధన దోషం వెళ్ళిపోయేటప్పుడు ఇదంతా ఒక ట్రాప్ అన్న విషయాన్ని బయటకు వదిలేసి వెళ్ళిపోతుంది. రెండోది ఏంటి అంటే మ్యారిటల్ లైఫ్లో కానీ రిలేషన్షిప్లో కానీ ఒక రిలేషన్తో ఆగలేరమ్మా. కంప్లీట్లీ ఎవరో ఒకరు వేరే ఒకళ్ళ జీవితంలోకి వస్తారు, ఎమోషనల్గా ఇబ్బంది పెడతారు, కనెక్ట్ అవుతారు, వీళ్ళకి ఆశలు చూపిస్తారు, హోప్ అనేటువంటిది ఇస్తారు, మాయమైపోతారు. వీళ్ళు ఎమోషనల్లీ బ్రేక్ డౌన్ అనేటువంటిది అయిపోతారు. ఇది కనబడుతుంది. యాంగ్జైటీ కానీ, డిప్రెషన్ కానీ, ఆర్ ట్రామా కానీ, విపరీతమైన మానసిక ఒత్తిడి కుటుంబం దగ్గర నుంచి, ఎస్పెషల్లీ మదర్ దగ్గర నుంచి ప్రెషర్ అనేటువంటిది ఎక్కువగా చూస్తారండి. తర్వాత మేజర్లీ చెప్పాలి అంటే ధనస్సు రాశి వాళ్ళు విపరీతంగా మోసపోతారండి. అంటే ఎవరో ఒకళ్ళు వచ్చి వీళ్ళ లైఫ్లో, అది స్నేహ రూపంలో, ప్రేమ రూపంలో, మ్యారిటల్ లైఫ్ రూపంలో, కుటుంబ సభ్యులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు ఎవరైనా కావచ్చు కాక వీళ్ళని అవసరానికి అవకాశానికి వాడుకుని వదిలేస్తారు. కంప్లీట్లీ ఇవే ఇబ్బందులు ఉంటాయండి. వీళ్ళ దగ్గర ఉండే డబ్బులు, వీళ్ళ దగ్గర ఉండేటువంటి పేరు, వీళ్ళ దగ్గర ఉండేటువంటి శక్తి, వీళ్ళతో అయ్యేటువంటి పనులు అన్నీ చేయించుకుంటారు, లాస్ట్కి మోసం చేస్తారు. మళ్ళీ వీళ్ళ మీద ఎలిగేషన్స్ వస్తాయి. ఇంకా బాగా చెప్పాలి అంటే ధనస్సు రాశి వాళ్ళకి లీగల్ లిటిగేషన్స్ ఎక్కువగా ఫేస్ చేస్తారండి. అంటే వీళ్ళ అతి మంచితనం వల్ల, వీళ్ళ యొక్క అతి ప్రేమ వల్ల, అతి దయ, అతి కరుణ వల్ల, అంటే అవి ఎక్కడి నుంచి పుడతాయండి? ఫలానా మనిషి మీదే ఎందుకు పుడతాయి? ఆ శాపము కర్మబంధనం ఉన్నప్పుడు వీళ్ళ దగ్గర ఉండే డబ్బులు అయిపోవాలి, వీళ్ళ దగ్గర ఉండే శ్రమ అయిపోవాలి, వీళ్ళ దగ్గర ఉండే మొత్తం వీళ్ళని పీల్చి పిప్పి చేసేసిన తర్వాత వీళ్ళకి జీవితం అంటే ఏంటో చూపించాలి. అది కర్మబంధన దోషం చేసేటువంటి పని అన్నమాట. డబ్బు అనేటువంటిది విపరీతంగా ఖర్చు పెట్టద్దు. కోర్టు పరమైన సమస్యలు కానీ, ల్యాండ్స్, ఎప్పుడైనా ఇందాక ఒక మాట అనుకున్నామండి, పితృశాపం ఉన్నప్పుడు వంశపారంపర్యంగా వచ్చేటువంటి ఆస్తి తగాదాలు వస్తాయి, ఆస్తి రానివ్వరు, జరగదు అది. అలాగనే డబ్బుతో కానీ ఏదైనా ఆస్తులు కానీ వాహనాలు కానీ కొన్నప్పుడు అవి నిలబడవు. కొన్న ఆస్తి మళ్ళీ అమ్మేయాల్సిందే. కొంతమంది చూడండి, ఒక ఇల్లు కడతారు, కష్టపడి అంతా అప్పు చేసి కడతారు, 3 నెలలు తిరగకుండా దాన్ని అమ్మేస్తారండి. లేకపోతే వాహనం కొంటారు, ఏదో ఈఎంఐస్లో దాంట్లో కొంటారు, 3 నెలలు తిరగకుండా అది వెళ్ళిపోతుంది, మళ్ళీ ఉండదు, నిలబడదు. లేకపోతే ఏదైనా స్థలమో పొలమో కొంటారు, అది ల్యాండ్ డిస్ప్యూట్స్లో ఉంటుంది, నిలబడదు, అది కబ్జా అయిపోతుంది, నిలబడదు. ఎక్కడి నుంచి జరుగుతాయి ఇలాంటివన్నీ? ఎందుకు? అంత కష్టపడిన డబ్బులు, నిజంగా కష్టపడిన డబ్బులే, కానీ పితృశాపాలు కానీ, స్త్రీ శాపాలు కానీ, మాతృరుణాల దోషాలు కానీ, ఏమైనా కర్మబంధన దోషాలు ఉంటే నిలబడవు. ఫ్యామిలీ మీకు సహకరించదు, ఎవరు మీకు సహాయం చేయలేరు. ఆ సమయంలో మీకు ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, మోసపోయే సమయంలో మనం మోసపోతున్నాము అనే విషయం మీకు తెలియదు. అది చాలా చిన్న విషయం, కానీ మీకు తెలియదు. బికాజ్ అది కర్మబంధన దోషం వల్ల మీ దగ్గర ఉన్న డబ్బులు అవజేస్తుంది. తర్వాత మీ ఎఫర్ట్స్ అన్నీ పోతాయి, మీ శక్తి సామర్థ్యాలు పోతాయి, ఎవ్రీథింగ్ లాస్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దీనికి తోడు మీకు రావాల్సిన డబ్బులేమో తిరిగి రావు. ఇదే పరిస్థితిలో ఒక తటస్థమైనటువంటి పరిస్థితుల్లో ఇరుక్కుపోతారండి. ఏదైనా సరే వీళ్ళకి పరిహారం కనుక మనం చూపించాలి అనుకుంటే దాని నుంచి ఏదైనా మనం రెమెడీని తీసుకోవాలంటే ఏ విధంగా ఉంటుంది అంటారు? చాలా కష్టపడుతూ ఉంటారండి. అన్ని ఆలయాలు కానీ ఎక్కడెక్కడో తిరిగి చేస్తూ ఉంటారమ్మా. అందరి కోసము ఫిబ్రవరి 15వ తారీఖు మహాశివరాత్రి పర్వదినం రోజున రాత్రి జాగరణతో పాటుగా శివుడికి మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలండి. జాతకంలో దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. 1,00,000 బిల్వార్చన, పాపాలన్నీ కూడా తొలగిపోతాయి. తరువాత కమలాత్మిక హోమం అండి, అఖండమైన సిరి సంపదలు, ఎంత ఖర్చు పెట్టినా డబ్బులు వస్తూనే ఉంటాయి. సుదర్శన హోమం, ఇఫ్ ఇన్ కేస్ మీ చేతులతో మీరు ఏదైనా గోవుని కానీ, కుక్కని కానీ, పాముని కానీ, బ్రాహ్మణ, కన్యా, ఋషి శాపములు ఏవైనా చేసి ఉంటే అవి పోవడానికి సుదర్శన హోమం అండి. శత్రుబాధలు కానీ, నరఘోష కానీ అన్నీ పోతాయి.
తరువాత శ్రీరుద్ర హోమం, గురుబలం పెరుగుతుంది, రాహుగ్రహ దోషాలన్నీ పోతాయి. రాజశ్యామల హోమం అండి, మంచి పదవీ యోగాలు, జాబులు రావడాలు, స్థిరపడ్డాలు, సంతోషంగా ఉండడాలు అన్నీ కూడా జరుగుతాయి. లక్ష్మీ గణపతి హోమం అండి, జన వశీకరణం, వ్యాపారంలో ఎదుగుదల కనబడుతుంది, ఒక స్థిరత్వము అనేటువంటిది కనబడుతుంది. ఇవన్నీ కూడా మహాశివరాత్రి పర్వదినము రోజున ఒకే రాత్రి నిర్వహించాలి అనేటువంటి సత్సంకల్పంతో చేస్తున్నామండి. తప్పకుండా కార్యక్రమంలో పాల్గొనండి. ప్రత్యక్షంగానైనా పరోక్షంగానైనా ఎవరు దీంట్లో పాల్గొన్నా 2026 సంవత్సరంలో ఏ దోషము కానీ, ఏ సమస్య కానీ, ఏ రకమైన పాపము కానీ ఏది కూడా మిమ్మల్ని ఆపలేదు. 100% మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా అద్భుతమైన శుభ విజయాలు అనేటువంటివి చూస్తారు. తప్పకుండా అండి. సో 12 రాశుల వారు ఎవరు ఈ వీడియో చూసినా, కుటుంబంలో ఎవరు ఏ రాశి వారైనా సరే కొన్ని బంధనాల వల్ల మనం చిక్కుకుపోతూ ఉంటుంటాం. కార్యసిద్ధి ముందుకు వెళ్ళదు. అండ్ దాంతోపాటు కుటుంబ కలహాలు చూస్తూ ఉంటుంటాం. పిల్లల యొక్క భవిష్యత్తులో కెరియర్ కొలాప్స్ అవ్వడం చూస్తూ ఉంటుంటాం. జాబ్ ప్రయత్నాలు విఫలమవుతూ ఉంటుంటాయి. ఇలా రకరకాల సమస్యలతో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఏదో ఒక రకంగా ఇంట్లో ఉంటూనే ఉంటుంది. సో మీరు తెలుసో తెలియకో చేసే చిన్న చిన్న ఏవైతే దోషాలు ఉంటూ ఉంటాయో, చిన్న చిన్న మిస్టేక్స్ ఉంటుంటాయి, వాటన్నిటికీ పరిహారంగానే ఏదైతే ఈ ఫిబ్రవరి 15వ తారీఖున మహాశివరాత్రి, ఇది ఒక మంచి పర్వదినం అని చెప్తూ ఉంటుంటారు. లైఫ్లో స్పిరిచువల్ ఎనర్జీకి మించిన ఎనర్జీ ఇంకొకటి ఉండదు. దేవుణ్ణి కనుక మనం గట్టిగా పట్టుకుంటే, ఆ మంత్రాన్ని మనం పట్టుకోగలిగితే దేన్నైనా సాధించవచ్చు అని చెప్తూ ఉంటుంటారు. కుటుంబ సమేతంగా కనుక ఈ కార్యక్రమానికి మీరు హాజరయ్యి, సో తెల్లవారుజాము వరకు అంటే నైట్ నుంచి మార్నింగ్ జరిగే ఈ క్రతువులలో మీరు కూడా పాలు పంచుకుంటే డెఫినెట్గా వీటి నుంచి విముక్తి పొందొచ్చు. అండ్ దాంతోపాటు ఆ మంత్రబలాన్ని కూడా మీరు ఇంటి దాకా క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు. ఎవరైనా సరే ఈ కార్యక్రమంలో పాల్గొనాలి అనుకుంటే కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ఉమాగారి టీం మీకు అందుబాటులోకి వస్తారు. థ్యాంక్ యూ ఉమాగారు, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అమ్మా.